జవహర్లాల్ నెహ్రూ, గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, దేవే గౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ. ఇప్పటిదాకా మనకు 15 మంది ప్రధానమంత్రులు వచ్చిరబ్బా. ఎక్కువ మటుకు కాంగ్రెస్ పార్టీకేంచే. ఇక అసలు వార్తలకు పోదాం పాండ్రి. మోడీ సారు ఇంకో రికార్డు కొట్టేసిండబ్బా. బ్రేక్ లేకుండా ప్రధానమంత్రి పదవిలో ఎక్కువ రోజులున్న రెండో లీడర్ సారే. మరి అప్పట్లా ఇందిరాగాంధీ మేడం 4077 రోజులుంటే దాన్ని దాటేసిండి. అలా ఫస్ట్ ప్రధానమంత్రి చాచా నెహ్రూ వరుసగా 6130 రోజులు పదవిలుండి ఫస్ట్ జాగలున్నాడు. కానీ ఏండ్ల మీదకెళ్ళి లెక్క చూస్తే మోడీ సారు మూడో ప్రధాని, నెహ్రూ సారు 16 సంవత్సరాల 286 రోజులు, ఇందిరాగాంధీ మేడం 15 సంవత్సరాల 303 రోజులుంటే మోడీ సారు 11 సంవత్సరాల 60 రోజులు. ఇయాల్టికి పార్లమెంట్ ఎలక్షన్ల దాకా పదవిలున్న ఇందిరమ్మని దాటేసిన నెహ్రూను దాటలేడు. కాంగ్రెస్ కాకుండా ఏరే పార్టీ లీడర్ ఇన్నేండ్లు దేశాన్ని ఏలుడు సుతా గిరేటే. ఇదే కాదు, ఏరే దేశాల పార్లమెంట్లల్లో ఎక్కువ మాట్లాడిన రికార్డు సుతా మోడీ సార్దే. 17 మీటింగ్లు పెట్టిండు. మళ్ళా అట్లనే 24 దేశాల్లో పెద్ద అవార్డులు సంపాదించిండు. సారు తిరగని దేశం లేదు. మరి నిన్న మొన్న లండన్ లోంటే ఇయాల మాల్దీవులా ఆటలు పాటలతోని ఎదుర్కొనుడు జోరున్నది. బిజినెస్ లు, రాజకీయాలు, దేశాల సుట్టరికాల మీద చర్చలు చేస్తున్నాడు అక్కడి పెద్దలతోటి. ప్రధానమంత్రి సారు బయటి దేశాల్లో గింత బిజీగుంటే ఈడ ప్రతిపక్షాలేమో పార్లమెంట్ కు రావాలే, ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడాలే, బీహార్ లో ఓట్లు ఎందుకు తీసేసిండ్రో చెప్పాలని లొల్లి చేయబట్టే.